వెల్కమ్ టు టైనీ స్టార్ స్టోరీస్. ఇవాళ మీకోసం మాయా గడియారం కథ. ఒక ఊరిలో రోహన్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతడు రోజంతా ఆడుకుంటూ తర్వాత చదువుతాను అని ఎప్పుడూ అనేవాడు. ఒకరోజు అతడు తన తాతగారి గదిలో ఒక పాత గడియారం చూశాడు. దాన్ని తాకగానే ఆ గడియారం మాట్లాడింది. నేను సమయాన్ని వేగంగా లేదా నెమ్మదిగా మార్చగలను. రోహన్ చాలా సంతోషించాడు. అతడు రేపు త్వరగా వచ్చేలా సమయాన్ని ముందుకు తీసుకెళ్ళు అన్నాడు. అంతే, అతడు నేరుగా పరీక్ష హాల్లోకి చేరిపోయాడు. కానీ అతడు ఏమీ చదవలేదు. చాలా భయపడి ఏడవసాగాడు. అప్పుడు గడియారం చెప్పింది, నీవు సమయాన్ని వృధా చేశావు. ఒక్కసారి పోయిన సమయం తిరిగి రాదు. అంతలోనే రోహన్ నిద్ర లేచాడు. అది ఒక కల మాత్రమే అని అర్థమైంది. వెంటనే పుస్తకాలు తెరిచి చదవడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి తర్వాత చేస్తాను అని చెప్పడం మానేశాడు. సమయాన్ని గౌరవంగా ఉపయోగించసాగాడు. నీతి: సమయం అమూల్యమైనది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు టైనీ స్టార్ స్టోరీస్. థ్యాంక్ యూ.